నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క టీజీఏపీ రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా అయితే రైతు భరోసా మీద అప్డేట్ పట్టుకొచ్చిన మ్యాటర్ జల్దీ వెళ్ళిపోయే ముందు రెండు ముచ్చట్లు చెప్తా. అయితే మనకు ప్రభుత్వం ఎట్టకేలకైతే కొన్ని మంచి విషయాలు పట్టుకొచ్చిన. రేషన్ కార్డులు ఇస్తారు. కొత్తగా ఏదైతే రేషన్ కార్డు లేని వారైతే రేషన్ కార్డులు కంపల్సరీ అప్లికేషన్ చేసుకోవాలి. అదేవిధంగా కూలీ రైతులకు కూడా మనకు చెప్పిన మన కూలీ రైతులకు కూడా వాళ్ళకు కూడా రైతు భరోసా ఎవరైతే 20 రోజుల కూలీ పని చేసిరో వారికైతే రైతు భరోసా ఖచ్చితంగా పడుతుందట. మిగతా ఇందిరా మిల్ల గురించి కూడా లేని వరకు ఇస్తారట వాళ్ళకు కూడా. అయితే రైతు భరోసా మీద అయితే అప్డేట్కి వెళ్ళిపోదాము. రైతు భరోసా మీద మెయిన్ ముచ్చట ఏంటంటే ఇలా ఎట్టకేలకైతే రైతు భరోసా వీరికి రావు. అది కరెక్టర్ చెప్పేసారు వీళ్ళకి రావని. ఎవరికి రావు, ఏ విధంగా రావు, ఎంతమందికి రావు, దేన్ని ఏమేమి ఉంటే రావు, దాని మీద మీకు రైతు భరోసా మీద అప్డేట్ ఖచ్చితంగా ఉంది. కాబట్టి మస్తు మంచి ముచ్చట వాటికి వచ్చిన మీకు జల్దీ క్లారిటీ తెలిసిపోతుంది. అయితే మనకు రైతు భరోసా ఎందుకు రాదంటే ఇంతకుముందు ప్రభుత్వము చెట్టలకు పుట్టలకు గుట్టలకు అన్నిటికీ ఇచ్చింది రైతు భరోసా. పైసకు అద్దే లేదు. ఈ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వం అట్లా చేస్తుంది, ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుంది అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, డైలీ ఒక రూల్స్ పెడుతుంది, రోజుకొక రూల్స్ పెడుతుంది. ఇవాళ ఒక రూలు, రేపు ఒక రూలు, ఇట్లాంటి ఇస్తాం అట్లాంటి ఇయ్యము. ఏంది ఇది మాకు రైతులకు గోసపెట్టుడు. ఎట్టకేలకైతే మెయిన్ పట్టలు ఎక్కేసింది రైతు భరోసా ఇవ్వడానికి. అయితే ఈ విధంగా ఉంటే భూములకు రైతు భరోసా రావు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే భూభారతీయులు నమోదైన భూములకే రైతు భరోసా అనట. మరి మిగతా వారికి ఎందుకు ఇయ్యది, ఎట్లా ఇయ్యదు అనేది మీకు అప్డేట్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. దీని మీద మీరు స్పందించి కింద కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. మళ్ళీ లాస్ట్గా కలిసి మా ముచ్చట్లు చెప్తా. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నేటి నుంచి రైతు భరోసా సర్వే 4 అర్హతలు ఉండాలట. మన 4 అర్హతలు ఏంటి, ఏం కథ అనేది మనం ఈ వీడియోలో ఏమేం కావన్నో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మనము తెలుసుకుందాం. మరి వీడియో లోపలికైతే వెళ్ళిపోదాం. మరి మ్యాటర్ ఏం చదువుదాం. ఆ ప్రాంతంలోని భూములకు రైతు భరోసా తెలిసిన డిసిషన్ కలెక్టర్ ప్రతిమా సింగ్. తెలంగాణలో జనవరి 26 తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా అందిస్తామని, వ్యవసాయ యోగ్యం కాని ఎకరానికి కూడా పెట్టుబడి సాయం అందజేసేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో అధికారులు సర్వే మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ యోగ్యం లేని భూములకు జాబితా నుంచి తొలగించినట్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మరి వ్యవసాయం అయితే ఏ యోగ్యం లేని భూములకైతే మనం రైతు బంధు రాదట. మరి అది ఏవే భూములు లేవో మనం తెలుసుకుందాం. మరి ఏం కథనో. తెలంగాణలో అన్నదాతలకు ఎప్పుడెప్పుడు అని చూస్తున్న రైతు భరోసాను ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. జనవరి 26 తేదీ నుంచి అన్నదాతల అకౌంట్లోకి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేసే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అయితే రాష్ట్రంలో వ్యవసాయ శాఖ యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతు భరోసా మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. గత ప్రభుత్వంలో గుట్టలు పుట్టలు రోడ్లకు కూడా రైతు భరోసా ఇచ్చారని, కానీ ఈసారి అలా కాకుండా వ్యవసాయానికి యోగ్యమైన భూములకే అది కూడా భూభారతిలో నమోదైన భూమికి రైతు భరోసా ఇస్తామని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. సోషరావులో ఎవరికైతే ఎకరానికి 12,000 రూపాయలు చెట్ల గుట్టలకు పుట్టలు కాకుండా భూభారతిలో చూసిరా కింద మ్యాటర్, భూభారతిలో నమోదైన భూమికే రైతు భరోసా ఇస్తారట. ఎంతవరకు మనం సర్వే స్టార్ట్ చేసారు. మరి రైతు భరోసా టైం వచ్చేసింది. ఏం కథ ఏంది. ఈ క్రమంలో గ్రామాల్లో రైతు భరోసాకు సంబంధించి అధికారులు సర్వే మొదలుపెట్టారు. ఎక్కడెక్కడ బృందాలు ఏర్పడి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తిస్తున్నారు. వ్యవసాయ శాఖ యోగ్యం కాని భూములను గుర్తించి వాటికి జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా యాచారం మండలం జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆధ్వర్యంలో అధికారులు రైతు భరోసా సర్వేని చేస్తున్నారు.
సోషిరావుళ్ళు మరి సంగారెడ్డి జిల్లాట యాచారం మండలంలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మరి ఈరోజు చేస్తురట సర్వేలు. మనకైతే మరి గ్రామంలోకి ఎలా చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు. సర్వే ఎవరికైతే లిస్టులో పేరు లేదో వారు కంపల్సరీ పేరు ఎక్కించుకొని రైతు భరోసా పొందండి. శుక్రవారం జనవరి 11 మండలం కేంద్రంలోని రైతు వేదికను ఏర్పాటు చేసి తాటిలో అనంతరెడ్డితో కలిసి ప్రతిమా సింగ్ స్పందించారు. సర్వే చేసిన ఈ భూమి రికార్డును పరిశీలించారు. సాగు చేయని భూములకు వివరాలను రైతు భరోసా నుంచి తొలగించాలని అధికారులు ఆదేశించారు. గ్రామాల్లోకి బృందాలు విడిపోయి ఒక సర్వే నెంబర్లో ఉన్న జై నంబర్లు గుర్తించి పకడ్బందీగా సర్వే చేపట్టాలని సూచించారు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, రైస్ మిల్, పెట్రోల్ బంకులు, ఇతర పరిశ్రమల్లో లేనౌట్ భూములు, రోడ్లు, భూములు, భవనాలు నిర్మించుకున్న భూములు వివరాలను రైతు భరోసా నుంచి తొలగించాలని అధికారులు ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశారట. సూషిరావుల్లో ఏదైతే రోడ్లు, రాళ్ళు, కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు, పెట్రోల్ బంకులున్న ఈ 21 తేదీల్లో 21 నుంచి 23 గ్రామ సభలు నిర్వహించి సాగు యోగ్యం కాని భూములకు వివరాలు చదివి వివరించి వెబ్సైట్లో పొందుపరచాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అయ్యప్ప, ఏవ్ రవినాథ్, ఆర్వీఐలు రామకృష్ణ, మురళీకృష్ణ, ఈవోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొంది. మనకు రైతు బంధు మన అత్తో మన శుద్ధములు చూసిరా దోస్తులు. మన అప్డేట్ ఎట్లా ఉంది? భూభారతిలో నమోదైన వారికి రైతు భరోసా ఇస్తారట, మిగతా వారికి తీయాలి. ఎందుకు ఏదో మన గ్రామాల్లోకి ఈరోజు నుంచి సర్వేలకు రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ టీజీ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. మనము మిగతా వాళ్ళు రైతులు కాదా? మనం పంట పండిస్తలేమా? భూభారతి యాప్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసారు? ఎన్ని రోజులకు మీరు స్టార్ట్ చేసిన రైతు భూములు ఎక్కించారు? ఎందుకు మాకు రైతు భరోసా ఇయ్యారో రాని వారు, అప్లికేషన్ లిస్ట్లో పేరు రాని వారు, వచ్చిన వారు అందరూ కలిసి వీళ్ళకి మాత్రం ఎట్టకేలకైతే మనం ప్రశ్నించాలి. ఖచ్చితంగా ప్రశ్నించి మన రైతు బలంగా ఓటు వేసి గెలిపించుకున్న ప్రజలమే, ఓటు హక్కు నిర్వహించుకున్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా రావాల్సిందే. సరే, ఎవరికో భూస్వాములకి ఇవ్వకపోతే అది పెద్ద విషయం అయితే కాదు, కానీ ఈ నిజమైన రైతు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కష్టపడి చెమట ఊర్చి ఎండనక వాననక చలి అనక మనం డైలీ చేయడానికి వచ్చి, ఇప్పుడు నేను రైతుని పూజ చేసుకొని మన వచ్చేది పార్కం పెట్టడానికి వచ్చినా పార్కం వాడతలేదు. అయితే మనకు ఎంత కష్టమైతే మనకు పంట చేతికి వస్తుంది అనేది ప్రభుత్వం తెలియాలి. కాబట్టి ప్రతి ఒక్క రైతులు అయినా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళి రైతు భరోసా గురించి కొట్లాడి రైతు భరోసా తెచ్చుకుందాము. ఎందుకు ఏదో మనం కూడా చూద్దాము. నా తరపు నుంచి జై జవాన్ జై కిషన్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, లైక్ షేర్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ కామెంట్ పెట్టుకోర్రి. నేను మాట్లాడిందా కరెక్టా కాదని. రైతుల కోసం అయితే చాలా ముఖ్యమైన వీడియో, ఖచ్చితంగా రైతులు చూడాల్సిన ముచ్చట్నిది.